ఈ మధ్య కాలంలో న్యూస్ చూస్తే ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఏంటి అంటే, నల్గొండ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో, ఆ డిస్ట్రిక్ట్‌లో ఒక స్కూల్ ప్రిన్సిపల్‌ని పిల్లలు ప్లాన్ చేసి మరీ వెళ్లి చంపేశారు. ఆమె చేసిన తప్పేంది అంటే వాళ్ళని కరెక్ట్ చేయడం. "అరే బాబు! ఇది తప్పురా" అని చెప్పడం. సో, పిల్లలు ఇంత వీక్‌గా ఎట్లా ఉంటున్నారు అని ఆలోచిస్తే గనక వాళ్ళకి మనము వాళ్ళ స్కూల్ పంపించేస్తున్నాము. ఒక 4, 5 సబ్జెక్టులుంటాయి చెప్పేస్తున్నారు. మార్కులొస్తున్నాయా? ఇదే మనం చూసుకుంటున్నాం గానీ, వాళ్ళు మెంటల్లీ ఎలా ఆలోచిస్తున్నారు? అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది? వాళ్ళ ఎమోషనల్ వెల్ బీయింగ్ ఎలా ఉంది? వాళ్ళు ఇంకొక పిల్లలతోటి వేరే పిల్లలతోటి ఎలా బిహేవ్ చేస్తున్నారు? ఒకవేళ కొంచెం రూడ్‌గా ఉంటే దానికి ఏ విధంగా వాళ్ళకి కౌన్సెలింగ్ చేసి వాళ్ళని ఎలా మార్చాలి అనేది ఆలోచించాలి గానీ, ఈ స్కూల్స్‌కి పోయినప్పుడు, ఈ పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు ఎప్పుడూ గూడా పిల్లల్లో ఇలాంటివి మనం అడగకపోతే ఇంకా అవతల వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మనం ఏదైనా సిచ్యువేషన్ వచ్చేసిన వెంటనే మటుకు అయ్యో! పిల్లలకి ఇలా అయిపోతుంది. అంటే జనరల్‌గా మనం అనుకుంటూ ఉంటాం గదా! అంటే విలువలు లేని విద్య వింత పశువుల్ని తయారు చేస్తుంది అనడానికి ఒక రియల్‌గా ఇన్సిడెంటే అని చెప్పుకోవాలి. ఇట్లాంటి ఇన్సిడెంట్ చూస్తే అది ఎంతో బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. పోనీ ఏదన్నా స్కూల్ కౌన్సిలర్స్ ఉంటారు. మాలాంటి వాళ్ళు ఏదన్నా చేద్దాము మంచిగా అని ఏదన్నా ప్రోగ్రామ్స్ లాంటివి చేద్దామన్నా గానీ, అకాడమిక్స్ పోతాయి, అయిపోతాయి అని వాళ్ళు ఆలోచిస్తారు. అండ్ మీరు గూడా ఎప్పుడు గూడా ఎళ్ళినప్పుడు ఏ క్వెషను చేయరు. అరే! పిల్లలకి ఏంటి? వాళ్ళ స్టేటస్ ఏంటి? అని చెప్పి ఎప్పుడు అడగరు మీరు గూడా. సో, మీరు యాజ్ ఎ పేరెంట్‌గా ఎప్పుడైనా స్కూల్లో అసలు మాకు ఈ క్యారెక్టర్ ఇంపార్టెంటు, ఈ చదువు కన్నా అని చెప్పి ఎప్పుడు అడగరు. అడిగితేనే కదా అవతల వాళ్ళకి గూడా అర్థమయ్యేది. సో, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో, ఇట్లాంటివి జరిగినప్పుడైనా ఒక వేకప్ కాల్ లాగా తీసుకొని, అసలు మన పిల్లలు ఎట్లున్నారు? వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది? సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఆలోచిస్తున్నారా? ఆ సమాజం అనేది పక్కన పెడితే ఫస్ట్ ఇంట్లో వాళ్ళని గురువు అంటే మనము గురువుదేవో భవ, మాతృదేవో భవ అంటారు. పేరెంట్స్‌ని టీచర్స్‌ని గూడా రెస్పెక్ట్ చేయలేని విద్య ఏం విద్య వాళ్ళకి మనం ఇస్తుంది? ఏమైనా చూస్తే కొట్టకూడదు, తిట్టకూడదు ఇయన్నీ చెప్తూ ఉంటారు గదా! అని అంటారు. కొట్టకూడదు, తిట్టకూడదు అని చెప్తారు. కానీ కరెక్ట్ చేయకూడదు అని ఎవరు చెప్పరు కదా! సో, మనం ఒక బ్లైండ్ పేరెంటింగ్ చేస్తున్నాము. వాళ్ళని మహాభారతంలో ధృతరాష్ట్రుడు ఎక్కువగా గూడా వాళ్ళ ఏదైతే ఉంటదో దుర్యోధనుడు నెగెటివ్‌గా ఆలోచించడం చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండి గూడా కరెక్ట్ చేయడు. ఎందుకు అంటే అతనంటే గుడివాడు. అతను వర్బల్ ఏదైతే ఉంటుందో వర్బల్‌గా వింటున్నాడే గానీ ఇంకా అంటే తన నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఎలా ఉంది అనేది తను చూడట్లేదు. కాబట్టి ఆ పేరెంట్స్ ఇద్దరు బ్లైండ్‌గా ఉండబట్టి, ఆ బ్లైండ్ పేరెంటింగ్‌లో ఇంకెక్కువ తప్పులు చేశాడు. ఇప్పుడు మనము అన్ని అంటే మనం అంతా అవేర్ తోటి ఉండి గూడా, మన పిల్లలు మొబైల్ చూస్తున్నారా? ఫ్రెండ్స్ తోటి ఉంటున్నారు. ఎట్లాంటి ఫ్రెండ్స్‌తో ఉంటున్నారు? ఇలాంటివి ఏవి గనక మనం ఒక కన్నేసి ఉంచకపోతే, సో, ప్రతి ఒక్క పిల్లలు జనరల్‌గా ఇప్పుడు చూసుకుంటే ఐదర్ సెల్ఫ్ హార్మ్ అన్నా చేసుకుంటున్నారు. ఈ సూసైడ్‌లు చేసుకోవడం, ఏదైనా చేయడం, లేదా ఇంకొకళ్ళని హార్మ్ చేయాలనుకునే థాట్స్ రావడం. సో, ఈ థాట్ ప్రాసెస్ అనేదే వర్స్ట్‌గా ఉంది. సో, మనం ఇది ఆలోచించుకోవాలి. ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అండ్ స్కూల్స్‌కెళ్ళినప్పుడు గూడా మాకేం గావాలసలు? ఈ ఇంటెలిజెన్స్‌కి ఏ మాత్రము వాల్యూ లేదు. తెలివైనోళ్ళు అవసరం లేదు రియల్‌గా. మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళే సమాజానికి గావాలి. సో, ఒక్కసారి ఆలోచించుకొని మీ పిల్లలు ఏదైతే ఉంటుందో మీరు స్కూల్స్‌కి పోయినప్పుడు కానీ, ఎప్పుడైనా గానీ, ఇలాంటి విషయాలని గుర్తుంచుకొని క్వెషన్ చేయండి. ఒకటికి 10 మంది పేరెంట్స్ ఎళ్ళిపోయి ఇలాంటి మాకు పిల్లలు మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్, వాళ్ళ ఎమోషనల్ వెల్ బీయింగ్ ఇంపార్టెంట్, వాళ్ళలో మోరల్ క్యారెక్టర్ డెవలప్ చేయడం ఇంపార్టెంట్, మోరల్ వాల్యూస్ ఇంపార్టెంట్. ఇట్లాంటివన్నీ కూడా ఏదైతే ఉందో వాళ్ళ లైఫ్‌లో ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్‌ని ఎట్లా ఓవర్‌కమ్ చేయాలో అది ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రాక్టికల్‌గా నేర్పించండి అని చెప్పండి ప్లీజ్. సో, అట్‌లీస్ట్ వాళ్ళు అవేర్ అవుతారు. మీకు గూడా మీ పిల్లలు గూడా ఓవరాల్‌గా డెవలప్ అవుతారు. సో, ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. అండ్ ఎవరికైనా గానీ పేరెంట్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.